హన్మకొండ జిల్లా నడికుడ మండలం పులిగిల్ల గ్రామంలో 15 లక్షలతో నూతనంగా వేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల మితి కడుతూ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుండే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. फोटो బ్యాంకు మీద చేద్దాం జై కాంగ్రెస్! ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం, ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం, ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది. అధ్వానమైన పరిస్థితి అని అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో రెవెన్యూ తగ్గిందని కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీకేజెస్ని అరెస్ట్ చేయడం వల్ల 600 నుండి 700 కోట్ల రెవెన్యూ పెరిగింది. కానీ వచ్చే ఈ రెవెన్యూ ఏదైతే ఉందో గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు తీర్చడానికే ఎక్కువ మొత్తం దగ్గర 6,000 చిల్లర అంటే దగ్గర 7,000 కోట్లు వడ్డీలు చెల్లించడానికి సరిపోతున్నాయి. అదేవిధంగా అధికారుల యొక్క జీతభత్యాలకు సంబంధించి ప్రతి నెలకు గంటకి 6,000 కోట్లు వాళ్ళకు పోతాయి. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రతి నెల కూడా వాటికి కేటాయించవలసి వస్తుంది. ఇప్పుడు ఒక మాట సంక్షేమ కార్యక్రమాలు చూస్తే ఇవాళ ఆర్టీసీ బస్సులలో మహిళా సోదరిమణులు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ప్రతి నెల 350 నుండి 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తున్నది. ఈ విధంగా చూస్తే రెవెన్యూకును మనకు చెల్లించవలసిన డబ్బులకే బొటాబొటిగా సరిపోతుంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అయినా ఎంతో కొంత పని చేయాలి అని చెప్పి స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ అనేది దానికి మన నియోజకవర్గానికి టోటల్గా 10 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రులు ఇవ్వడం జరిగింది. 10 కోట్లలో మీరు చూస్తే ఇప్పటికే మనము 11 kV లైన్లు ఏదైతే కరెంటు లైన్లు ఇళ్ళ మీదకి వెళ్ళి ఉన్నాయో వాటిని షిఫ్ట్ చేయడానికి 2 కోట్ల పైన వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎండాకాలంలో ప్రజలు ఇబ్బంది పడవద్దు మంచినీటి సౌకర్యానికి అని చెప్పి మంచినీటి వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఎక్కడైనా లింకులు ఉంటే లింకులను కలపడానికి వాటికి దగ్గర 2.5 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పాఠశాలలు మొన్న మీరు చూశారు, మలక్పేట రెసిడెన్షియల్ పాఠశాల విజిట్ చేశాం. అదే కాకుండా వంచనగిరి కూడా చేసినాం. ఇవాళ వాటి యొక్క అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. వాటికి కావాల్సిన నిధులు కేటాయించడానికి 2 కోట్ల వరకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ రకంగా మనం చూస్తే ఓవరాల్గా మనం చూస్తే ఇంకొక 2-2.5 కోట్లు ఉంటే వాటిల్లో మరి అవసరం ఉన్న కాడ మనం సీసీ రోడ్లను కూడా మనం శాంక్షన్ చేస్తున్నాం. ఈ సీసీ రోడ్లను కూడా ఒక భవిష్యత్తులో కూడా అంటే యాక్చువల్గా రోడ్లు వేస్తే మినిమం 50 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండాలి.
ఆ విధంగానే అధికారులను కూడా ఆదేశించాము. మనం క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావాలి, మంచి క్వాలిటీ చేయాలి. అదేవిధంగా పక్కన ఉన్న డ్రైనేజ్ యొక్క సిస్టాన్ని కూడా కొంచెం డెవలప్ చేయాలన్నాం. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం, రోడ్లు హైట్ అయిపోతున్నాయి, ఇళ్ళు కిందికి వెళ్ళిపోతున్నాయి. మరీ ముఖ్యంగా డ్రైనేజ్ కిందికి వెళ్ళిపోయి మొత్తం డ్రైనేజ్ అంతా కొలాప్స్ అయిపోతున్నది, వాటర్ మూమెంట్ లేకుండా పోతుంది. కనుక వాటిని కూడా రిపేర్ చేయాలన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజులలో కూడా ఆర్థిక పరిస్థితులను ఇంప్రూవ్ చేసుకొని ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా కృషి చేయడం జరుగుతుంది.